హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే తల్లి వందనకు సంబంధించి, సార్ మేము అర్హులం, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ అర్హుల జాబితాలో మాకు ఒకే ఒక పిల్లవాడి పేరు వచ్చింది, ఇంకో పిల్లవాడి పేరు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? అలాగే రెండోది ఏంటంటే, సార్ మేము అర్హులం, అర్హుల జాబితాలో మా రెండో వాడి పేరు లేదు, మొదటి వాడి పేరు లేదు, అంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పేర్లు కూడా ఎలిజిబుల్ లిస్టులో రాలేదు అని అడుగుతూ ఉన్నారు. తర్వాత మేము ఫ్రెష్గా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తున్నాం, మా పిల్లవాడికి డబ్బులు ఇప్పుడు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్కి జాయిన్ అవుతున్నాను, మన తల్లికి వందనం వర్తిస్తుందా వర్తించదా? నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నాకు తల్లికి వందనం డబ్బులు పడతాయి లేదా? ఇలా కొన్ని మేజర్ డౌట్స్, ఎక్కువ అడుగుతున్న డౌట్స్ ఇవే. 6 స్టెప్ వాల్యూషన్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అవసరం చెప్తాను. ఇప్పుడు ఈ డౌట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఓకే, సో టాపిక్లో భాగంగా నేను వీడియోలో అర్హుల జాబితాలో పేరు వచ్చి డబ్బులు పడిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పిల్లలుండి ఒక పిల్లవాడికి మాత్రమే పేరు వచ్చి ఇంకో పిల్లవాడి పేరు రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వన్ నేనేమంటానంటే, మీకు కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. పిల్లలు అర్హుల జాబితాలో ఉండి ఒకరి పేరు వచ్చి మరొకరి పేరు రాకపోతే ఏం చేయాలి? మీరు ఈ 16 అంటే ఈ రోజు నుంచి మీరు అక్కడ డిస్ప్లేస్డ్ అంటే లాగిన్లో గ్రీవెన్స్ రేజ్ చేయొచ్చు. ఓకేనా? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? ఏ కండిషన్లో? ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లవాడి పేరు మాత్రం అర్హుల జాబితాలో వచ్చింది, ఇంకో పిల్లవాడి పేరు అర్హుల జాబితాలో లేనప్పుడు ఏం చేయాలి? ఏం తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్ ఐడి తీసుకువెళ్ళాలి. ఇది మన స్కూల్లో ఇస్తారు, ఈ ఐడి అనేది స్కూల్లో అయితే 10 డిజిట్ ఉంటుంది, అదే కాలేజ్ లెవెల్లో అయితే 12 డిజిట్ నెంబర్ ఇది. ఓకేనా? తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే తల్లి యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డ్ మీన్స్ రైస్ కార్డ్ అండి, అలాగే మనకి పనిచేస్తున్న మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్, ఇవి తీసుకువెళ్తే అక్కడ డిస్ప్లేస్డ్ లాగిన్లో అప్లై చేయడం జరుగుతూ ఉంది. అక్కడ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఎలా ఫిల్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఫిల్ చేస్తారు, ఫిల్ చేసి మీకు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు డబ్బులు పడతాయి. ఇది ఒక గ్రీవెన్స్ ఆప్షన్ ఉంది. ఓకేనండి? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అర్హుల నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ ఏంటంటే, అర్హుల జాబితా అంటే మేము అర్హులం తల్లికి వందనానికి, బట్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మేము అర్హులం, కానీ అర్హుల జాబితాలో పిల్లవాడి పేరు ఇద్దరివి లేవు, ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇదే కండిషన్లో మనకి ఈ 16 నుంచి ఈ నెల 16 అంటే ఈ రోజు నుంచి గ్రామవార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ రేజ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఐడి తీసుకువెళ్ళాలి, తల్లి జిరాక్స్, తండ్రి జిరాక్స్, స్టూడెంట్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, అలాగే వర్కింగ్ మొబైల్ నెంబర్, ఇవి కూడా తీసుకువెళ్ళినట్లయితే సేమ్ మనకి ఒక స్టూడెంట్ ఉన్న అదే, ఇద్దరు స్టూడెంట్ లేకపోయినా అదే గ్రీవెన్స్ అనమాట. ఒక స్టూడెంట్ అర్హుల జాబితాలో లేకపోయినా, లేదు ఇద్దరు లేకపోయినా సేమ్ గ్రీవెన్స్ రేజ్ చేస్తారు. అలా గ్రీవెన్స్ రేజ్ చేసిన తర్వాత మీకు జూలై మంత్లో డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇప్పుడు మీరు మీ యొక్క కాలేజ్ ఎన్రోల్ అయినట్లయితే మీరు ఏదైతే జూలై మంత్ ఉందో ఆ జూలై మంత్లో మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా 1వ తరగతి అంటే ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా స్కూల్లో ఎన్రోల్ అయిన తర్వాత ఎన్రోల్ ఐడి వస్తుంది కదా, దానితో అప్లై చేస్తే అక్కడ మీకు మళ్ళీ జూలైలో పడే అవకాశం ఉంది. అలాగే స్టూడెంట్కి 75% అటెండెన్స్ ఉండాలి. ఎప్పుడైతే 2024-2025 సంవత్సరానికి తల్లికి వందనం డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా 75% అటెండెన్స్ కలిగి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాలు అయితే డిస్ప్లేస్డ్, వార్డు సచివాలయాలు అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వీళ్ళు లాగిన్లో గ్రీవెన్స్కి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ నెల 16 డేటు మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, అర్హుల జాబితాలో ఉన్న డబ్బులు పడలేదంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు అర్హుల జాబితాలో డబ్బులు పడకపోతే మీరు సోమవారం వెళ్ళి ఒకసారి సచివాలయంలో సంప్రదించండి అని చెప్పి నారా లోకేష్ గారు తెలియజేశారు. కాబట్టి సో ఈరోజు సోమవారం, ఈరోజు ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళినట్లయితే ఒకసారి మీరు వాట్సాప్ గవర్నెన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు అర్హుల జాబితాలో ఉన్నారా అనర్హుల జాబితాలో ఉన్నారా, మీ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అది అలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజే. సో తద్వారా మీకు డబ్బులు పడితే ఎంత పడ్డాయి, ఎంతమందికి పిల్లలు పడ్డాయి అని కూడా అడుగుతూ ఉన్నారు. సో అది కూడా ఆ పేమెంట్ స్టేటస్లో తెలుస్తుంది. జస్ట్ అది ఓపెన్ ఆధార్ నెంబర్ పెట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఓటీపీ కొట్టినట్లయితే ఖచ్చితంగా మీకు స్టేటస్ తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా దాని యాక్సెస్ ఉంది వాట్సాప్ గవర్నెన్స్లో, వాళ్ళు ఓపెన్ లింక్తో సహా. సో తల్లికి వందనానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ అలాగే గ్రీవెన్స్లు చైల్డ్ ఐడి రాంగ్ ఉండటం, ఆధార్ ఇన్వాలిడ్ అవడం, ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉండటం, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉన్నారో చాలామంది, అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2% వరకు
డబ్బులు పేమెంట్ ఫెయిల్ అయ్యి మీ డబ్బులు వేసేటప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉండటం వల్ల. సో మనం ఆల్రెడీ గత వీడియోస్లో కూడా ఎన్పిసిఐ గురించి ఎంతో ఇంపార్టెంట్ చెప్పాం మనం. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి సంబంధించి కూడా హౌస్ హోల్డ్ పిల్లలు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. మీ పిల్లలు ఎవరైనా తల్లికి వందనం అర్హత కలిగి ఉండి, మీరు తల్లికి వందనం అర్హత కలిగి ఉండి, మీకు పిల్లలు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. ఇప్పుడు రేషన్ కార్డుకి యాడింగ్ ఇచ్చారు కాబట్టి యాడింగ్ కూడా చేసుకోండి. కొత్త రేషన్ కార్డు వస్తుందా తర్వాత సంగతి. ముందు రేషన్ కార్డు యాడ్ అవడం వల్ల డేటాబేస్లోకి మీ పేరు వెళ్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మీరు అందరూ కుటుంబం, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, ఇలా ఏదైతే హౌస్ హోల్డ్ ఫ్యామిలీ ఉందో ఒక ఫ్యామిలీకే మీరు క్రియేట్ అవ్వాలి. తల్లి తండ్రి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి, మీరు ఎవరైతే తల్లికి వందనం అర్హత కలిగి ఉన్న బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. పదే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లేదా మీకు ఆల్రెడీ మీకు అవగాహన ఉంటే మొబైల్లోనే చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పెషల్ వీడియో చేశాను. అది కూడా చూసి మీరు మీ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు, ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎన్పిసిఐకి సంబంధించి ఒకవేళ చాలామంది అడుగుతూ ఉన్నారు, 2 బ్యాంక్స్కి ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవచ్చా? అలా చేయడానికి అవకాశం లేదు. మీకు 4 బ్యాంకులున్నా 10 బ్యాంకులున్నా ఒకే ఒక బ్యాంక్ మాత్రమే ఎన్పిసిఐ యాక్టివ్ అవుతుంది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు రూపే డెబిట్ కార్డు ఇచ్చింది కూడా ఎన్పిసిఐనే, యూపీఐ కూడా ఎన్పిసిఐనే. ఇవన్నీ కూడా ఎన్పిసిఐ ప్రొడక్ట్స్. అదే సేమ్ వే మీరు ఒక డిజిటల్ పేమెంట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పొందాలి అంటే అది అన్నదాత సుఖీభవ అవ్వచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏ సంక్షేమ పథకం పొందాలన్నా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అది పెద్ద అలావుద్దీన్ అద్భుత దీపం కాదు ఎన్పిసిఐ. బట్ అది దాని గురించి అవగాహన చాలా చిన్న విషయమైనా అవగాహన లేకపోవడం వల్ల మీ అమౌంట్స్ మీకు అర్హత కలిగి ఉండి కూడా మీకు రావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో జమ కావట్లేదు. ప్రభుత్వం కూడా పదే చెప్తా ఉంది, మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ ఊర్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. జస్ట్ 200 100 ఇస్తే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆటోమేటిక్గా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటుంది. సో అవగాహన ఉంటే మీరే మీ సొంత బ్యాంక్కి వెళ్ళి యాక్టివ్ చేయించుకోండి. ఎన్పిసిఐ తప్పేం కాదు. ఒకవేళ యూనియన్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మీకు ఎన్పిసిఐ అంటే ఏంటో తెలుసు, యాక్టివ్లో లేదు, వెళ్ళండి బ్యాంక్కి వెళ్ళి ఒక లెటర్ పెడితే ఎన్పిసిఐ లింక్ చేయమంటే వాళ్ళు లింక్ చేస్తారు. తద్వారా మీకు ఎన్పిసిఐ లింక్ అవుతుంది. ఇప్పుడు చాలామంది పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయండి? ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల. దయచేసి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉంటే యాక్టివ్ చేయించుకో. అలాగే హాజర్ 75% ఉండాలి. ఇప్పుడు మీ వీడియోలో ఇంక ఎక్స్ప్రెషన్ తెలియజేసేది అంటే ఎవరికైతే అర్హత కలిగి ఉండి అర్హుల జాబితాలో పేరు రాలేదో, సింపుల్గా మీరు అర్హత కలిగి ఉన్నారు, బట్ ఒక్క పిల్లవాడో 2 పిల్లవాళ్ళు పక్కన పెట్టేసేయండి, కానీ పేరు మాత్రం అర్హుల జాబితాలో రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు 16, ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు, 16 నుంచి 20 వరకు, ఈ నెల 20 వరకు ఒక వారం రోజుల పాటు, ఇంచుమించు ఒక వారం రోజుల పాటు నెల 20 వరకు మీకు గ్రీవెన్స్ రేజ్ చేస్తారు. తర్వాత 20 నుంచి 28 వరకు లిస్ట్ ఫైనల్ చేస్తారు. వాళ్ళకి జూలైలో అమౌంట్ వేస్తారు. దయచేసి మీకు ఏమైనా అర్హత కలిగి ఉండి డబ్బులు పడలేదని మీరు భావించినట్లయితే మీరు మీ సచివాలయం దగ్గరలో మీ సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ రేజ్ చేయండి. చేస్తే మీకు జూలై అమౌంట్స్ పడతాయి. గవర్నమెంట్ 10 చేలు చేస్తుంది. మీరు అర్హత కలిగి ఉండి మీరు అనర్హుల జాబితాలో ఉండి లేదా పేరు రాకపోతే మీరు అర్హులని భావించినట్లయితే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క గ్రీవెన్స్ రేజ్ చేయమని చెప్తా ఉంది. మీరు డబ్బులు వేస్తామని చెప్తా ఉంది. దయచేసి ఈ రోజున స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి సచివాలయానికి వెళ్ళండి, గ్రీవెన్స్ రేజ్ చేయండి. ఓకే, డౌట్స్ కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.